తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్ ఒక అంతర్జాతీయ వేదిక. ఇందులో 100కు పైగా దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. అహింస, సత్యం, న్యాయం, ప్రజాస్వామ్యం వంటి కాంగ్రెస్ సిద్ధాంతాలపై దృష్టి సారించి ప్రపంచ సమస్యలపై చర్చలు జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించేలా ఈ సమ్మిట్ రూపొందించబడింది. ఇందులో లింగ న్యాయం, సమాచార వాస్తవాలు, యువత రాజకీయాలలో పాత్ర, నూతన ప్రపంచ కూటములు, వాతావరణ న్యాయం వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తన అభివృద్ధిని ప్రపంచానికి చాటి చెప్పనుంది. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్ ఒక అంతర్జాతీయ వేదిక. ఇందులో 100కు పైగా దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. అహింస, సత్యం, న్యాయం, ప్రజాస్వామ్యం వంటి కాంగ్రెస్ సిద్ధాంతాలపై దృష్టి సారించి ప్రపంచ సమస్యలపై చర్చలు జరగనున్నాయి. రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించేలా ఈ సమ్మిట్ రూపొందించబడింది. ఇందులో లింగ న్యాయం, సమాచార వాస్తవాలు, యువత రాజకీయాల్లో పాత్ర, నూతన ప్రపంచ కూటములు, వాతావరణ న్యాయం వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తన అభివృద్ధిని ప్రపంచానికి చాటి చెప్పనుంది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించబోతున్నటువంటి ఈ భారత్ సమ్మిట్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలోని మేధావుల యొక్క ఒక కలయిక. ఈ సమ్మిట్ ద్వారా పలు కీలకమైనటువంటి అంశాలపై చర్చించి విశ్లేషణాత్మకమైనటువంటి కొన్ని సమస్యలకు సలహాలు, సూచనలు, లేదంటే కొన్ని అంశాల గురించి ప్రజలకు అవగాహన, ఇలా అన్ని రకాలు చర్చించడంతో పాటుగా ముఖ్యంగా తెలంగాణ యొక్క అభివృద్ధిని, తెలంగాణ స్థాయిని ప్రపంచ దేశాలకు చూపించే విధంగా ఈ సమ్మిట్ ఉండబోతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, ఈ సమ్మిట్లో ఎన్ని దేశాల ప్రముఖులు ఎవరెవరు పాల్గొనబోతున్నారు, ముఖ్యంగా ఏ అంశాల గురించి డిస్కస్ చేయబోతున్నారు, అలాగే అసలు ఈ ఐడియా ఎవరిది? అంటే రాహుల్ గాంధీ అధ్యక్షత వహించబోతున్నారా? నందు రాష్ట్ర ప్రభుత్వం అంటే మెయిన్ గా ఇటు కాంగ్రెస్ పార్టీ దీన్ని బాగా ఇనిషియేట్ తీసుకుందని చెప్పొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడైతే ఉన్నాయో దేశంలో వారి ప్రగతిశీల పార్టీలనే ఎందుకు ఆహ్వానించామని చెప్పి నిన్న డిప్యూటీ సీఎం చెప్పారు. దీనికి ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు ఎవరు హాజరు కావడం లేదు. ఎవరైతే ఇటు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఉంటుందో ఆ ఐడియాలజీ ఉన్న వారినే ఈ కార్యక్రమానికి ప్రధానంగా ఆహ్వానించారు. దాదాపు 100 దేశాలకు సంబంధించి ఇందులో పాల్గొనబోతున్నారు. 100 దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇవాళ రేపు ఈ సమావేశాలు జరుగుతాయి. అయితే ముఖ్యంగా దాదాపు 25 దేశాలకు సంబంధించినటువంటి ఆయా దేశాల మంత్రులు కావచ్చు, సెనేటర్లు కావచ్చు, ఎంపీలు ఎవరైతే ఉంటారో ఆ రంగాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు, అంటే మేము తెలంగాణ బ్రాండింగ్ సంబంధించి ఎక్కువ చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ బ్రాండింగ్ చేయాలని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీంతో పాటుగా ఇక్కడ అంటే ఐడియాలజీని షేర్ చేసుకోవడానికి, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విధానాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఫ్యూచర్ టెక్నాలజీ సంబంధించి కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి కావచ్చు, సామాజిక అంశాలకు సంబంధించి ఇందులో ప్రధానంగా చర్చించనున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.